2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకుంటే 2026లో వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే వృశ్చిక రాశి వారికి 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అంటే వారి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి? వృశ్చిక రాశి అనేటువంటిది ద ఒరిజినల్ 8th హౌస్ అండి. అధిపతి కుజుడు అవుతారనమాట. సో ఏ రాశి కోసం మనం మాట్లాడినా సరే ఫస్ట్ వారి యొక్క గ్లోబలైజ్డ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి మనం చెప్పుకుంటాం కాబట్టి సో వారి కోసం మనం మాట్లాడితే కనుక జనరల్లీ వీళ్ళకి తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి ఉంటాయండి. చాలా స్కిల్డ్ అనమాట, హైలీ స్కిల్డ్ పర్సన్స్, చాలా టాలెంట్ ఉంటుంది. కానీ దానికి తగినటువంటి రిజల్ట్స్ అనేటువంటివి జీవితంలో కనపడవండి. సీక్రెట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ, జీవితంలో సడన్ ఈవెంట్స్ అనేటువంటివి జరుగుతాయన్నమాట. ఎందుకంటే ద ఒరిజినల్ 8th కదండి. సడన్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే అప్పటిదాకా బాగానే ఉంటుంది, సడన్గా ఏదో ఆరోగ్య సమస్య, సడన్గా ఏదో ఒక డబ్బు ఖర్చు రావడం, సడన్గా మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోవడం, అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మనం చూస్తే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇబ్బంది పడేవాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఈవెన్ దాన్ని మళ్ళీ రీగెయిన్ అవ్వగలుగుతారు. బట్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన 2 అంశాలు ఏంటి అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, రెండోది ఈగోని కంట్రోల్ చేసుకోవాలి. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోలేకపోతే జీవితంలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అండి. అయితే వీళ్ళకి విద్య మీద చాలా పట్టు ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొటెన్షియల్ హైలీ స్కిల్డ్ అని చెప్పుకున్నాం, చూసారండి. చాలా పట్టు ఉంటుంది, చూడ్డానికి చాలా డబ్బు సంపాదించగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళగా ఉంటారు. సెకండ్ లార్డ్ గురుడు అనమాట, కారకో భావనాశాయ అన్నట్టుగా. అంటే ఏంటి అంటే హై అఫీషియల్ జాబ్స్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేయడం, లేకపోతే అక్కడ దాకా వెళ్ళి అనుకున్న పాయింట్ రీచ్ అవ్వలేకపోవడం, వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం. ఎందుకంటే వృశ్చికంలో చంద్రుడు నీచస్థితి అవుతారండి. పీస్ ఆఫ్ మైండ్ వీళ్ళకు ఉండదు. గట్ ఇష్యూస్ అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. మంచితనానికి వెళ్ళి మోసపోయేటువంటి వాళ్ళు ఎవరంటే వృశ్చిక రాశి వాళ్ళు. వాల్యూస్ ఎక్కువైపోయి మోసపోయేవాళ్ళు, ఫ్యామిలీ కోసం త్యాగం చేసేసేవాళ్ళు అందరూ వృశ్చిక రాశి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకే ప్రాబ్లం ఉంటుందండి. అంటే విమెన్ అలా ఉన్నారండి ఇప్పుడు. ఖచ్చితంగా ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ కనబడదండి. విమెన్కి అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, మెన్కి అయితే గట్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయండి, బికాస్ చంద్రుడు కాబట్టి. సో తర్వాత 3rd and 4th లార్డ్ వీళ్ళకి శని కాబట్టి సిబ్లింగ్స్ అనమాట, లేకపోతే స్మాల్ ట్రావెలింగ్స్ ఉండేటువంటి వృత్తులు. థర్డ్ లార్డ్ శని అండి, మకరం అవుతుంది. అంటే వీళ్ళు ఇంటి దగ్గర నుంచి కొంత దూరం ట్రావెల్ చేసి అక్కడ జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా అనమాట. ఇలాంటి వృత్తుల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక కంపెనీ, ఒక వ్యవస్థ, ఒక ఇండస్ట్రీ శని కాబట్టి అండి, ఒక వ్యవస్థకి నమ్మకంగా పనిచేసేటువంటి తీరు వీళ్ళకు ఉంటుందన్నమాట. అయితే ద ఒరిజినల్ 5th లార్డ్ వీళ్ళకి గురువు అండి. దీనివల్ల స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, స్పిరిచువల్గా చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. మంత్రసిద్ధి యోగాలు అనేటువంటివి చాలా బాగుంటాయి. పుత్ర సంతానము అనేటువంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రెండోసారి ఎందుకు చెప్తూ ఉన్నానంటే షష్టాధిపతి కూడా కుజుడండి. ఆ కోపం కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ బ్లడ్, తర్వాత కుజుడు ఇండికేట్స్ ఈ యొక్క స్కిన్ డిసీజెస్ కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. అప్పులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే 6th లార్డ్ కుజుడు అండి, అప్పులు, రుణకారకుడు కుజుడు కాబట్టి. తర్వాత ఏంటి అంటే ఇష్టమైనటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటారు, మెరిటల్ లైఫ్ ఓకే బాగానే ఉంటుంది. అష్టమాధిపతి బుధుడు, దీనివల్ల ఏంటి అంటే మేజర్లీ చెప్పాలి అంటే కుటుంబం కోసం, ఫ్యామిలీ కోసం, లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి బంధువులు, చుట్టాల కోసం బాగా కష్టపడతారు. వాళ్ళ కోసం చాలా తాపత్రయపడిపోతూ ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళకి వచ్చి వాళ్ళ నుంచి వచ్చేది తక్కువ, వీళ్ళు బాగా ఇచ్చేది ఎక్కువ. సో దీనివల్ల చాలా ఇబ్బంది అనేటువంటిది పడతారు. 7th and 12th లార్డ్ మీకు శుక్రుడు అండి. మీకు వచ్చేటువంటి పార్ట్నర్ ఏదైనా లాస్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడం, వాళ్ళకి మనీ లాస్ అవ్వడం జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మీరు మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా ఉంటుంది. మీ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ కానీ మనీ లాస్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ.
తరువాత 9th లార్డ్ చంద్రుడు అండి. మనం చంద్రుడు అంటే ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటామండి కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈరోజు మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలని సేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రేపన్న రోజు ఆ 10 రూపాయలు ఉంటాయా లేదా అనేటువంటిది గ్యారంటీ లేదు. బికాస్ చంద్రుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా ఇన్కన్సిస్టెన్సీ అండి. కాబట్టి సేవ్ చేయడానికే ప్రయత్నం చేయండి. మీ ఫాదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మెజారిటీ ఆఫ్ వృశ్చిక రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ యోగం అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ వీళ్ళు కూడా ట్రై చేస్తారు, ఆ యోగం వీళ్ళకి ఉంటుంది. అయితే ఇలాంటి గుణగణాలు ఉండేటువంటి అంటే మీరు ఏదైనా నేను ఒకవేళ ఏ ఆస్పెక్ట్ అయినా చెప్పడం విద్య కోసం కానీ ఏదైనా మిస్ అయితే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారి తప్పకుండా దాన్ని ఇంక్లూడ్ చేసి డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 2026లో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనబడబోతున్నాయి కనిపించే ట్రాన్సిట్స్ వల్ల మనం చూస్తే దేవగురు అయినటువంటి బృహస్పతి శుభకారకుడైనటువంటి ఆయన అష్టమ స్థానంలో ఉన్నారండి. ఇయర్ స్టార్టింగే అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహ సంచారం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఈ కెరీర్లో చేంజెస్ రావడం కానీ చిన్న చిన్న అవమానములు చూడడం కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువగా చూడడం కానీ, ఎందుకంటే 2nd లార్డ్ అండి. మీ పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఖచ్చితంగా జూన్ 1వ తారీఖు దాకా చిన్న చిన్న ఇష్యూస్ అనేటువంటివి ఇబ్బంది పెడతాయండి. జూన్ 1వ తారీఖు వరకు మీరు ఓపిక పట్టగలిగితే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా మీకు అఖండమైన రాజయోగం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2nd and 5th లార్డ్ అంటే లక్ష్మీ స్థాన అధిపతి కోణస్థానమైనటువంటి భాగ్యంలో అంటే ఉచ్చస్థితి ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారండి. చాలా గొప్ప స్థితి. ఇదే యోగం మీకు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రాబోతోంది. అయితే దీని యొక్క అర్థం ఏంటి అంటే ఆ టైంలో మనీ సంపాదిస్తారు. ఎవరైతే వృశ్చికంలో ఉండి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి విద్యాపరంగా రాణింపు కనబడుతుంది. ఒక్కసారిగా అనుకున్న ఎగ్జామ్ పాస్ అయిపోవడం, అది అవ్వనేమో అనేటువంటి కాన్ఫిడెన్స్ వీళ్ళకి లేకపోయినా ఖచ్చితంగా సక్సెస్ వీళ్ళకి వస్తుంది ఆ టైంలో అండి. తర్వాత ఏంటి అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ, అంటే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం, తీర్థయాత్రలు ఇలాంటివి జరుగుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. విదేశీ యోగం అనుకూలిస్తుంది. గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి గురుబలం పెరగడం వల్ల. అయితే మళ్ళీ నవంబర్ 1వ తారీఖు తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వీక్ అవుతారు. దీనివల్ల ధననాశనము, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు రావడం, డబ్బు విపరీతంగా ఖర్చులు అవ్వడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అయితే మీకు 2026లో కలిసి వచ్చేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు అంటే జూన్ 1 దగ్గర నుంచి నవంబర్ 1 దాకా అని స్పష్టంగా చెప్పచ్చు. మిగతా అంశాలు మనం చూస్తే అండి ఈ సంవత్సరంలో 4వ స్థానంలో రాహు ఉంటారండి. దీనివల్ల కుటుంబ ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ. ఈ సంవత్సరంలో ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఎలా అయినా సాధించాలి అని ఒక గోల్ పెట్టుకుని దానికోసం పరిగెత్తడం, ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం అనేక మార్గాల్లో ప్రయత్నం చేయడం, ఎంత విఫలమైనా సరే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నీ కూడా చాలా బాగుంటాయి. పంచమంలో శనిగ్రహ సంచారం కాబట్టి విదేశీ యోగాలు అనుకూలిస్తాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు అన్నీ బాగుంటాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 2nd హాఫ్ అనేటువంటిది చాలా అనుకూలంగా ఉంటుంది కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ కంటే. సో డబ్బులు వృధాగా ఖర్చు పెట్టద్దు. రెండవది ఏంటి అంటే కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఏదైనా ఒక విషయాన్ని లోపల బాధ కానీ కోపము కానీ ఆరోగ్య సమస్య కానీ వస్తే వెంటనే బయటికి చెప్పే విధంగా ఉండండి తప్ప లోపల దాచుకుని బాధపడే ప్రయత్నం చేయొద్దు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు. వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో శని కాబట్టి సంతానము విషయంలో జాగ్రత్త. మీ పిల్లల కోసం కష్టపడడం, వాళ్ళ చదువుల కోసం కష్టపడడం, వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి కష్టపడడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, బట్ జాగ్రత్త. సో ఓవరాల్గా మీకు కనిపించేటువంటి రాహు యొక్క దోషం పోవాలి అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నేను చెప్పిన దాని ప్రకారం గురుబలం లేనటువంటి మంత్స్లో ఆ నెలల్లో ప్రతి గురువారము కూడా మీ ఇంట్లో వయసు పైబడినటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేయండి. గురువులకి నమస్కారం చేయండి. విద్యార్థులకి సహాయం చేయండి. లేకపోతే ఈ యొక్క గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వండి. వేల రకాల రెమెడీస్ ఉన్నాయి. ఏదైనా మీ శక్తి బట్టి ఓపిక బట్టి తీసుకుని ఆ రెమెడీ చేయండి. దానివల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది. రెండోది రాహు అనేటువంటి ఆయన అనుగ్రహించాలి అంటే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతి శుక్రవారం చదవండి. 2026లో మిమ్మల్ని కాపాడేటువంటిది ఇదే. కుటుంబ సభ్యులు సమస్యలు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా, మంచి పేరు ప్రఖ్యాతులు పెరిగే విధంగా ఆ ఖడ్గమాల అనుకున్న విధంగా అయ్యేలా మీకు చేస్తుంది. చాలామంది కండి ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది. అంటే మీరు జనరలైజ్ చేసి చెప్పినా కూడా
పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, వ్యక్తిగత జాతకం. దానివల్ల మార్పులు చేర్పులు చేసుకొని 2026లో వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? తప్పకుండా అండి. సో మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఇక్కడ పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే గ్లోబలైజ్డ్ ఫలితాలు ఎప్పుడు కూడా గ్లోబలైజ్డ్గానే వర్కౌట్ అవుతాయండి. ఈవెన్ రెమెడీస్ కూడా ఒక రాశి కోసం మనం చెప్పినప్పుడు అక్కడ బాగున్నటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా ప్లానెట్కి సంబంధించిన అధిదైవానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం వల్ల ఒక 20 to 30% మీకు కర్మ మినిమైజ్ అవ్వచ్చు, దాని నుంచి మీరు తప్పించుకోవచ్చు. కానీ ఫుల్ ప్లెజ్డ్గా మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంటే ఏ రెమెడీ చేయాలో అసలు తెలియాలి, అసలు దానికి మందు ఏంటి అనేటువంటిది. సో దానికి తెలియడం కోసం పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోవడం చాలా అవసరం అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మంచి చెడు మాట్లాడి ఏది చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా అది చేయించి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు 2026లో కనుక వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని వ్యక్తిగత జాతకం ప్రకారం చూసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.